శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున నేను ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ పీఠికగా గ్రంథకర్త పరిచయం చేయటం జరిగింది. ఈ గ్రంథము యొక్క కర్తలు శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. వారి పరిచయాన్ని అతి సంక్షిప్తంగా నిన్న చేసి ఈరోజు గ్రంథ పరిచయం అంటే ఈ గ్రంథము యొక్క వైశిష్ట్యం ఏమిటి, ఈ గ్రంథము మనం ఎందుకు చదవాలి, ప్రతినిత్యము ఎందుకు పారాయణం చేయాలి, చేయటం వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి గ్రంథ పరిచయము ఈరోజు చేయటం జరుగుతుంది. కర్మక్షేత్రం హి మానుష్యం తదన్యత్ర న విద్యతే అని భగవాన్ వేదవ్యాసుల వారి వాక్యం. అన్ని దేహములందు కర్మాచరణ అనేటటువంటిది నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఈ జీవుడు 84 లక్షల శరీరాలను ఆయా యోనులందు జన్మించి ఆ శరీరాలను పొందుతూ ఉంటాడు. అన్ని శరీరాలలో కూడా జీవుడు అనేటటువంటి వాడు క్షణకాలమైన ఊరికే ఉండకుండా పని చేస్తూనే ఉంటాడు. క్షణమపి జాతుతిష్టత్ అకర్మకృత్ అని. జీవుడు కర్మ చేయటం అనేటటువంటిది జీవుని స్వభావ లక్షణం. ఏ దేహంలో ఉన్నా నేను ఇప్పుడే చెప్పినట్లుగా 84 లక్షల జీవరాశులు, ఏ దేహంలో ఉన్న జీవుడు త్రికరణములతో కాయ మనస వాక్కు ఈ మూడింటిలో ఏదో ఒక దాని చేత వీడు కర్మలు చేస్తూనే ఉంటాడు. అయితే మోక్ష సాధనకు కావలసినటువంటి కర్మలు చేయాలి అని అంటే మనుష్య దేహమే కావాలి. ఈ 84 లక్షల జీవరాశుల ఈ శరీరాలలో మనము కోరేటటువంటి మోక్షము కావాలి, దాని సాధన కొరకు చేసేటటువంటి కర్మల కొరకు ఆ కర్మలు చేయటానికి మానవ దేహమే కావాలి. మానవ దేహముతో మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే అన్నారు దాసుల వారు, సాధన శరీరవిదు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు. 84 లక్షల జీవరాశుల దేహములను కోటి జన్మలు ఎత్తి సుకృతం చేత దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ వస్తుంది, సాధన శరీరం వస్తుంది. ఇది హరి మన మీద కరుణతో మనకు సాధన చేసుకోవటానికి ఇచ్చినటువంటి శరీరము. ఈ దుర్లభమైనటువంటి శరీరం వచ్చినప్పుడు మనము
సాధన చేసుకోవాలి. ఈ మనుష్య శరీరముతో కూడా మనము ఎప్పుడూ పనులు చేస్తూనే ఉంటాం. అది నేను చెప్పినట్లుగా ఇప్పుడే త్రికరణములు మనస వాచ కాయ, దేహముతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ. వాక్కు దేహములు పనిచేయకపోయినా మనస్సు మాత్రము పని చేస్తూనే ఉంటుంది. మనస్సుతో మనము కర్మలు చేస్తూనే ఉంటాం. మొత్తానికి కర్మ చెయ్యటం అనేటటువంటిది అనివార్యమైనటువంటిది. మనము కర్మ చెయ్యకుండా ఉండలేము. అయితే ఈ కర్మ అనేటటువంటిది బంధానికి కారణమవుతూ ఉన్నది. మనము చేసేటటువంటి కర్మలు మన బంధ మోక్షములకు కారణమవుతూ ఉన్నది. ఎందుకంటే ఆ కర్మ ఒకటి చేసినప్పుడు దాని యొక్క ఫలం ఉండనే ఉంటుంది. పెళ్లి చేసుకోవటము కర్మ. పెళ్లి చేసుకున్న తరువాత సంసార బంధము వస్తుంది. సంసార బంధము కలుగుతుంది అని పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాం. అదేవిధంగా అన్ని కర్మలు అంతే. మనము ఏ కర్మ చేసినా దాని యొక్క ఫలములను మనము అనుభవించాలి. కాబట్టి ఈ కర్మ చేసి తీరాలి. అయితే కర్మ మనకు చేసేటప్పుడు మనము సంకల్పరహితంగా కర్మ చెయ్యకూడదు. ఎందుకంటే సంకల్పము అంటే నేను ఈ కర్మ చేస్తున్నాను అని నిర్ణయించడం. ఈ సంకల్పం ఎందుకు చెయ్యాలి అని ప్రశ్న. మనం చూస్తూ ఉంటాం. ప్రతినిత్యము సంధ్యావందనం చేసినా, పూజ చేసినా, వ్రతం చేసినా, ఏ కర్మ చేసినా, ఒక దానం చేసినా ప్రతిదానికి మనము సంకల్పం చేసి అక్షింతలు నీళ్లు వదులుతూ ఉంటాం. ఈ కర్మ ఎందుకు చేయాలి అని అంటే సంకల్ప కర్మ పావన అని. కర్మ శుద్ధి కొరకు సంకల్పాన్ని మనం ఆచరించాలి. మనం చేసేటటువంటి కర్మ దోషభూయిష్టంగా ఉంటుంది. అయితే చేసేటటువంటి కర్మ పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసేటటువంటి కర్మకు పరిశుద్ధత రావాలి అని అంటే సంకల్పం చేయాలి. ఇంకా ఒక విధంగా మనం చెప్పుకోవాలి అని అంటే మనము ఎక్కడ పని చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము అని అంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఫలానా ఫలానా డోర్ నెంబరు, వీధి, ఊరు ఇవన్నీ ఉంటుంది. ఎందుకో మనం కర్మ చేసేటటువంటి అడ్రస్. అదేవిధంగా మనం చేసేటటువంటి ప్రతి కర్మ ఎక్కడ చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎందుకు చేస్తూ ఉన్నాము అని మనము నిర్ణయించుకొని దానికి అనుసారంగా మనము కర్మను చేయాలి. ఆ చేసినప్పుడు ఆ కర్మకు పరిశుద్ధత వస్తుంది. కాబట్టి సంకల్పం చేయాలి. ఇక ఆ తరువాత చేసిన కర్మ ముగిసిన తరువాత భగవంతునికి సమర్పించాలి. యస్య స్మృత్యాచనామోక్య అని చెబుతూ ఆ కర్మను భగవంతునికి సమర్పణ చేస్తాం. కృష్ణార్పణమస్తు అని సమర్పణ చేస్తాం. మనం చేసినటువంటి కర్మకు ఒక రక్షణ కావాలి. అది నాశం కాకుండా, పరుల పాలు కాకుండా మనం చేసినటువంటి కర్మకు ఒక రక్షణ కలగాలి అంటే భగవంతునికి సమర్పించాలి. అంటే కర్మ సమర్పణము చేయాలి. భగవంతునికి కర్మ సమర్పించటం వలన మనం చేసేటటువంటి కర్మ రక్షింపబడి
ఆ ఫలము మనకు వస్తుంది. లేకపోతే ఆ కర్మను రాక్షసులు తీసుకొని వెళతారు. కష్టము మనది, ఫలము రాక్షసులది అవుతుంది. మనం చేసినటువంటి కర్మ రక్షింపబడి ఆ కర్మ ఫలము మనకు రావాలి అని అంటే సంకల్పపూర్వకంగా చేసినటువంటి కర్మను భగవంతునికి సమర్పించినప్పుడు మాత్రమే ఆ కర్మ ఫలము మనకు కలుగుతుంది. ఉదాహరణకు నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా, ఒక విద్యార్థి పరీక్షకు పోయి పరీక్షలో క్వశ్చన్ పేపర్ తీసుకొని, ఆన్సర్ పేపర్ తీసుకొని, ఆ ప్రశ్నాపత్రంలో చెప్పిన విధంగా ప్రశ్నలకు సమాధానం చేసి రాసి ఆ సమాధాన పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్కి ఇచ్చి వస్తాడు. ఎందుకు? క్వశ్చన్ పేపరు వానిదే, ఆన్సర్ పేపరు వానిదే. ఎందుకంటే వీడన్నింటికీ డబ్బులు కట్టుంటాడు దానికి. కాలేజీ వాళ్ళు కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ వాళ్ళ డబ్బుతో మనకు క్వశ్చన్ పేపరు ఆన్సర్ పేపరు ఇవ్వరు. మనతో డబ్బులు కట్టించుకొని మనకిస్తారు. ఆన్సర్ పేపరు క్వశ్చన్ పేపరు మనదే అయినప్పుడు మనం ఎగ్జామినర్కి ఎందుకు ఇవ్వాలి? నాది అని నేను ఇంటికి తీసుకొని వస్తే చివరికి ఫలం ఏమొస్తుంది? రిజల్టు 0 వస్తుంది. ఎందుకు? అక్కడ మనము ఎగ్జామినర్కు సమర్పించలేదు కాబట్టి. ఎగ్జామినర్కు సమర్పిస్తే అది యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వాళ్ళు మార్కులు వేసేటటువంటి వాళ్ళు తప్పొప్పులు చూసి మార్కులు వేసిన తరువాత యూనివర్సిటీ డిక్లేర్ చేస్తుంది, వీడు పాసా ఫెయిలా, ఎన్ని మార్కులు వచ్చాయి అని చెబుతుంది. ఒక పరీక్ష, ఒక వ్యవస్థ మనము చేసుకొని ఇంత బాగా సువ్యవస్థితంగా ఒక విద్యా వ్యవస్థను మనము చేసుకొని పరీక్ష రాసినటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తిస్తూ వారికి వీడు ఇంత ఇంత అని మనం చెబుతూ ఉన్నాం. ఇక మన జీవితమే ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్ష యందు కర్మలు చెయ్యటం అనేటటువంటిదే మనము ప్రతినిత్యము పరీక్షలు రాస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి కర్మను మనము భగవంతునికి సమర్పించాలి. సమర్పించినప్పుడు మాత్రమే, కృష్ణార్పణమస్తు అని భగవంతునికి సమర్పించినప్పుడు మాత్రమే మనము చేసినటువంటి పనుల యందు దోషములు ఉంటాయి. కృష్ణ అంటే కర్షతీతి కృష్ణ. మనము చేసినటువంటి కర్మలందు దోషములను ఆకర్షించి తీసివేసి ఆ కర్మాన్ని స్వీకరించి భగవంతుడు మనకి ఇవ్వవలసినటువంటి ఫలాన్ని వాడు ఇస్తాడు. కాబట్టి మనము సంకల్పపూర్వకంగా చేసినటువంటి కర్మను భగవంతునికి సమర్పించాలి. ఎలా సంకల్పం చేయాలి, ఎలా భగవంతునికి సమర్పించాలి అనేటటువంటి విషయాన్నే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మనకు 2 గ్రంథములను రాసి అందించారు. ఒకటి ప్రాతఃసంకల్ప గద్యము, ఇంకొకటి సర్వసమర్పణ గద్యము. ప్రతి ఒక్క కర్మను మనము రోజుకు ఎన్ని కర్మలు చేస్తాము అని అంటే లెక్కబెట్టలేనన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ప్రతి కర్మకు సంకల్పము, ప్రతి కర్మకు సమర్పణ అంటే అది సాధ్యము కానటువంటి పని. కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఏం చేస్తూ ఉన్నారు? అతి చిన్న గ్రంథము ప్రాతఃసంకల్ప గద్యము అనేటటువంటి గ్రంథాన్ని రచించి ఇచ్చారు. ఇది మనం లేచినప్పటి నుండి ప్రతినిత్యము లేచిన వెంటనే ఈ గ్రంథాన్ని పఠించాలి. అంటే మనము ఆ రోజు చేసిన కర్మలన్నింటికి సంకల్పం చేసినట్లుగా అవుతుంది. తర్వాత రాత్రి పడుకునే ముందు సర్వసమర్పణ గద్యం చదవాలి. అంటే నేను పొద్దున లేచినప్పటి నుండి పండుకునే వరకు చేసిన సంకల్పపూర్వకంగా ప్రాతఃసంకల్ప గద్యము చదివి సంకల్పపూర్వకంగా చేసినటువంటి పనులన్నీ భగవంతునికి సమర్పించడం.
ఇది రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మనకు చేసినటువంటి మహదుపకారం. రెండూ చిన్న గ్రంథాలే అయితే నేను ఎప్పుడూ చెప్పే విధంగా గ్రంథము వామనాకృతి అయితే దానిలో ఉండేటటువంటి విషయము త్రివిక్రమాకృతి. ప్రస్తుతం మనము ప్రాతఃసంకల్ప గద్యం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రాతఃసంకల్ప గద్యము యొక్క పరిచయం చేసుకుందాం. ఆ పరిచయానికి ఇంతవరకు నేను చెప్పినటువంటిది పీఠిక, నేపథ్యం. మనకు ప్రాతఃసంకల్ప గద్యము ఏకవాక్య రూపమైనటువంటిది. ఒక్కటే వాక్యములో మొత్తము గ్రంథము లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక అని ప్రారంభమైతే చివరికి ఆ గ్రంథము ఒక వాక్యంతో ముగుస్తుంది. కారయిత్వాద్యనుసంధానపూర్వకం కారయిష్యే అని ముగుస్తుంది. ఈ ఏకవాక్య రూపమైనటువంటి ఈ చిన్న గ్రంథము ప్రాతఃసంకల్ప గద్యం. ఈ చిన్న గ్రంథంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎంతటి విషయాన్ని వారు నింపారు అని అంటే, మనకు ఈ ప్రాతఃసంకల్ప గద్యంలో సర్వమూలము మధ్వాచార్యుల వారు రచించినటువంటి సర్వమూల సారాన్నంతా నిక్షిప్తం చేశారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. అనేక ప్రమేయాలను, తత్వాలను ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ఈ ప్రాతఃసంకల్ప గద్యమునందు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి మహిమలు, రహస్య శాస్త్రార్థాలు, ఉపనిషత్తులు, వేదాంతములు, బ్రహ్మసూత్రములు, తంత్రసార సంగ్రహము మొదలైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథములలో చెప్పినటువంటి అనేక విషయాలను, భగవంతుని సర్వోత్తమత్వము, వాయుదేవుల వారి జీవోత్తమత్వము, మధ్వ సిద్ధాంత తత్వాన్ని అన్నింటినీ ఈ గ్రంథంలో మనకు నింపి ప్రతినిత్యము మనము లేచిన వెంటనే తెల్లవారుజామున పారాయణం చేసే విధంగా చేస్తూ ప్రతినిత్యము మనము చేసే అన్ని కర్మలకు సంకల్పము అనే విధంగా రచించి ఇచ్చారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. ప్రతి కర్మకు సంకల్పము సమర్పణ మనం చేయలేం కాబట్టి లేచిన వెంటనే మనము ఈ ప్రాతఃసంకల్ప గద్యాన్ని పారాయణం చేస్తే జ్ఞానానుసంధానపూర్వకంగా ఆ రోజు మనము చేసేటటువంటి అన్ని కర్మలు, పూజ మొదలుకొని సకల కర్మలు భగవంతునికి సమర్పించినట్లుగా అవుతుంది. కరిష్యమాణాని చ తస్య పూజాం సంకల్పయామాస స శుద్ధ బుద్ధి అని సుమధ్వైజయంలో చెబుతూ ఉన్నారు. భీమసేనుల వారు, అదే వాయుదేవుల అవతారమైనటువంటి భీమసేనుల వారు భవిష్యత్కాలములో తన చేత చేయబడేటటువంటి అన్ని కర్మలను కృష్ణుని పూజగా సంకల్పించారు భీమసేనుల వారు అని చెబుతూ ఉన్నారు. భీమసేనుల వారి మాట, వారి యొక్క ఒక చేత, వారి యొక్క చేతలు మనకందరికీ అనుకరణీయము, అనుసరణీయము, ఆదర్శప్రాయము, మనం ఆచరించి తీరాలి. ఈ విధంగా ప్రాతఃసంకల్ప గద్యము మనము ప్రతినిత్యము చదివి అర్థం చేసుకొని జ్ఞానానుసంధాన పూర్వకంగా పారాయణం చేస్తే, పఠిస్తే మనము చేసేటటువంటి ఆ రోజు చేసేటటువంటి కర్మలన్నింటికి సంకల్పం చేసినట్లుగా అవుతుంది. ఆ విధంగా సంకల్పం చేయటం వలన కర్మశుద్ధి
కలుగుతుంది. ఆ కర్మశుద్ధి కలగటం వలన మనకు హరివాయు గురువుల అనుగ్రహం కలిగి మన కర్మకు రావలసినటువంటి ఫలాన్ని భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ ప్రాతఃసంకల్ప గద్యాన్ని మనము ప్రతినిత్యము ప్రవచన రూపంగా చెప్పుకోవటం జరుగుతుంది అని చెబుతూ, ఈ గ్రంథానికి విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని బి భీమరావు అనేటటువంటి వాళ్ళు బాగా విస్తారంగా ప్రతి పదానికి అర్థము, తరువాత తాత్పర్యము, విశేషమైనటువంటి వివరణలతో విస్తారంగా ఈ గ్రంథంలో ఏమేమి శాస్త్రార్థములు, ప్రమేయములు, మధ్వ సిద్ధాంత తత్వము ఏ విధంగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి చేత ప్రతిపాదింపబడింది అని తెలియజేస్తూ ఆ వ్యాఖ్యానాన్ని రచించారు. దానిని ఆధారం చేసుకొని నాకు తోచినంత యథామతి యథాశక్తిగా ఈ ప్రాతఃసంకల్ప గద్య గ్రంథ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రాతఃసంకల్ప గద్య గ్రంథ పరిచయము. రేపటి నుండి ఈ గ్రంథము యొక్క ప్రవచనం ప్రారంభమవుతుంది. ఈ విధంగా గ్రంథము ప్రారంభమవుతుంది. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వ వేదార్థ విష్ణు మంత్రార్థ పురుష సూక్తార్థ గాయత్ర్యర్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఆద్య అష్టాక్షరార్థ శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్య చతురక్షరార్థ వ్యాహృత్యర్థ మాతృకామంత్రార్థ ప్రణవోపాసకానాం ప్రారంభమవుతూ జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.